హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఈరోజు మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ అయింది. హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో భాగ్యశ్రీ హీరోయిన్గా, రవితేజ హీరోగా అయితే నటించారు. ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్, అదేవిధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన విధానానికి, ఆ స్టోరీకి సంబంధించి గ్లిమ్స్, అలాగే ట్రైలర్, అలాగే టీజర్, ఈ రెండింటిని చూసినప్పటి నుంచి ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్ హైగా పెరిగాయి అనుకోవచ్చు. మరి ఇంత పెరిగిన ఎక్స్పెక్టేషన్స్ కంటూ దాని లెవెల్ వరకు రీచ్ అయ్యిందా అంటే లేదనే చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఒక ఫ్యాన్ హరీష్ శంకర్ కనిపిస్తే మాత్రం, ఐమాక్స్ రోడ్ సైడ్, ఐమాక్స్ థియేటర్ దగ్గర కనిపిస్తే మాత్రం రవితేజ ఫ్యాన్స్ ఆయనని ఖచ్చితంగా కొడతారని, అదేవిధంగా ఆయన కూడా ఒక రవితేజ ఫ్యాన్ అని, అసలు హీరోయిన్ ఒకటే దగ్గర కూర్చోబెట్టి ఆయన పాన్ ఇండియా లెవెల్లో మూవీ తీసినప్పుడు ఆ మాత్రం కూడా డీటెయిలింగ్ చూసుకోడా, ఏదో తీసానా అంటే తీసాను అన్నట్టుంది, సాంగ్స్ కోసం సినిమా తీశారా, సినిమా కోసం సాంగ్స్ తీశారా అనే విధంగా ఉందని, పాటల కోసమే సినిమాకి వెళ్ళొచ్చు తప్పించి ఇంకా ఏమీ లేదని, అదేవిధంగా భాగ్యశ్రీ ఉన్నంతసేపు ఫోన్ వస్తుంది, తర్వాత పాట వస్తుంది అని చెప్పుకుంటూ ఆయన చెప్పిన మాటలు ప్రజెంట్ అటు రవితేజ ఫ్యాన్స్ అందరూ కూడా ఇదే విధంగా ఫీల్ అవుతున్నారు అనుకోవచ్చు. ఆయనతో పాటు లాస్ట్ చేసిన 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. కానీ వాల్తేరు వీరయ్య తర్వాత రవితేజ ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. మరి ఆ ఒక్క హిట్ కూడా లేకపోవడంతో ఇటు తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ప్రజెంట్ మిస్టర్ బచ్చన్ పైనే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఖాతా డౌన్ఫాల్ అయిపోయి ఇంకో ఫ్లాప్ రవితేజ ఖాతాలో అయితే వచ్చేసింది. మరి వెయిట్ చేసి చూద్దాం, నిజంగానే అటు రవితేజ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారా? ఇటు తెలుగులో మాత్రం ఫ్లాప్ టాక్ వినిపిస్తోంది. మరి వేరే భాషలో దీని గురించి టాక్ ఎలా ఉంది ఏంటనేది ఇంకో 2 రోజులలో మనమైతే బయటపడుతుంది. అదేవిధంగా ఫస్ట్ డే టాక్ ఏదైతే ఉందో అది చాలా మట్టుకు జెన్యూన్ ఉండదు, తర్వాత వచ్చిన టాక్ జెన్యూన్ ఉంటుంది అని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఇవాళ వచ్చిన 2 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి అనుకోవచ్చు.